హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ట్రిప్లు లాంటివి కొట్టేటప్పుడు మీకు వెళ్ళిన చోట ఫుడ్ నచ్చకుంటే, మీ వంట మీరే వండాలనుకుంటే, గ్యాస్ స్టవ్, కట్టెల పొయ్యి ఇలాంటివి అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? ఒక చిన్న డబ్బా ఇంట్రడ్యూస్ చేస్తాను. దాంట్లో మీరు అనేక రకాలుగా వంట చేసుకోవచ్చు. ట్రిప్స్ అండ్ ట్రావెల్స్ కి సూపర్ డూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఈ కంపెనీ పేరు అగారో. మొన్న చేశాను కదా సూప్ మేకర్ లో, అదే కంపెనీ అన్నమాట. దీన్ని కెటిల్ అంటారు. ఈ కెటిల్ లో నేను ఏం చేశానో తెలుసా? చికెన్ మంది బిర్యానీ. అసలు కంపెనీ వాడికైనా తెలుసో లేదో ఇలా ఇందులో చేసుకోవచ్చని, కానీ నేను కనుక్కున్నాను. ఇందులో ఎన్నో రకాలుగా వంట చేసుకోవచ్చు, కానీ నేను ఇందులో కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏంటంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అంటే కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే గుడ్డు కూరలు, గుడ్లు ఉడకబెట్టాలు, మ్యాగీలు, బోగిలు అనేక రకాలు చేసుకోవచ్చట. నేను మాత్రం ఏకంగా చికెన్ మంది బిర్యానీతో దుమారం లేపాను. జస్ట్ వెయిట్ అండ్ సీ హౌ ఐ మేక్ మై పిచ్చెక్కిస్తా చికెన్ మంది బిర్యానీ. ఫస్ట్ దీంట్లో మీకు గుడ్లు ఎంత ఈజీగా ఉడకబెట్టుకోవాలి చూపిస్తాను. సింపుల్ గా ఈ ఎగ్ ట్రే ఇచ్చాడు కదా, ఇది ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్, సో నో ప్రాబ్లమ్స్. దీంట్లో చక్కగా 6 గుడ్లు పడతాయి. గుడ్లు సగం మునిగే వరకు నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసి, ఇందులో హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ లాగా 2 నంబర్లు ఉంటాయి. వాటర్ కాబట్టి 2వ నంబర్ లో పెట్టేసుకుంటే కరెక్ట్ గా గుడ్లు 20 నిమిషాల్లో ప్రాపర్ గా ఉడికిపోతాయి. 20 మినిట్స్ అయిపోయాయి, గుడ్లు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ గుడ్లు మనం మంది బిర్యానీలోకి సెట్ చేయాలి. పొట్టు తీసి పక్క పెట్టేసుకోండి. ఈ కెటిల్ అయితే నాకు ఎంత నచ్చిందంటే, సింపుల్. ట్రావెల్ చేసేటప్పుడు దీంట్లో మాల్ మసాలా అన్ని దీంట్లోనే పెట్టేస్తే పెద్ద స్పేస్ కూడా ఏమి తీసుకోదు. ట్రావెలర్స్ కన్నా ఈ హాస్టల్లో ఉంటారు కదా స్టూడెంట్స్, పాపం వాళ్ళకైతే ఇది సింప్లీ సూపర్. గ్రీన్ టీ చేసుకోవచ్చు, కాఫీ చేసుకోవచ్చు, పాలు, పెరుగుతోడు, గుడ్లు, అన్నం, పప్పు, కూరలు, అసలు వాట్ నాట్. సూపర్ గా స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు. వెజ్జెస్, చికెన్, స్వీట్ పొటాటో లాంటివి. సో నేను మంది బిర్యానీ ఎలా చేస్తానో చూసేయండి. వాటర్ పోసాను మాక్సిమం లిమిట్ కి. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ 2 జాయింట్ పీసెస్ తీసుకున్నాను. 2 దీంట్లో శుభ్రంగా పడతాయి. అంటే ఆల్మోస్ట్ 600 గ్రామ్స్ చికెన్ పడుతుంది. ఇందులో పట్టిస్తే 800 గ్రాములు కూడా పడుతుంది, కానీ నా ఒక్కడికి 600 గ్రామ్స్ సరిపోతుంది అంతే. 2వ నంబర్ లో పెట్టుకొని ఒక 35 నిమిషాలు స్టీమ్ చేస్తే చాలు. చికెన్ శుభ్రంగా ఉడికిపోతుంది. ఒకవైపు 20 మినిట్స్ అండ్ రెండో వైపు కూడా తిప్పాలి. 15 మినిట్స్ సరిపోతుంది. వావ్, సూపర్ గా స్టీమ్ అయిపోయింది. ఇంకా దీన్ని ఇందులో నుంచి తీసేసి కింద ఈ చికెన్ స్టాక్ ని రైస్ లో వాడటానికి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ చేసుకున్న చికెన్ ని ఒక పాన్ లో ఫ్రై చేసుకొని ముక్క బాగా టైట్ గా అయ్యాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మీరు స్టవ్ మీద ఎలా చేసుకుంటారో సేమ్ అలానే, కాకపోతే ఈ కెటిల్ లో ఏమి మెటీరియల్ వేయకుండా ఆన్ చేస్తే ఒక 30 సెకండ్లకి ఆఫ్ అవుతుంది. సో ఏదైనా మెటీరియల్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను నూనె, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా, మధ్యలో ఏమైనా ఆఫ్ అయిందనంటే కింద ఏమైనా అడుగంటుతుందేమో అని అది ఆఫ్ చేసేస్తుంది. బట్ డోంట్ వరీ, మళ్ళీ ఆన్ చేసుకొని వండేసుకోండి. ఈ రెసిపీ మీకు డీటెయిల్ గా మసాలా టు మసాలా, టైం టు టైం ఎలా చేయాలో ఆల్రెడీ చేశాను. ఇదిగోండి, ఇదే ఆ రెసిపీ. సో గైస్, చూసారు కదా, మళ్ళీ ఎందుకు చూపిస్తానంటే ఇందులో కూడా ఎలా చేసుకోవచ్చో మీకు చూద్దామని. మీకు విషయం తెలుసా, నేను హాస్టల్లో ఉన్నప్పుడు, అంటే అమీర్పేటలో హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ డైలీ చాలా బోరింగ్ వంటలు చేసేవాళ్ళు. నెలకి 2500 తీసుకొని మరి ఏంటి బ్రో జస్ట్ 2500 అని అనుకుంటున్నారా? నేను చెప్పేది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనమాట. అప్పుడు అంతే ఉండేది. ఇప్పుడు అంతా 5000, 6000 ఉంది కదా. అంత డబ్బులు కట్టినా గానీ ఫుడ్ మాత్రం చెండాలం. అంత బాగా చేయరు కొన్ని హాస్టల్స్ లో. సో నేను అప్పట్లో నా దగ్గర ఇలాంటిదే కెటిల్ ఒకటి ఉండేది. ఛార్జింగ్ లో పెట్టుకునే పవర్ పాయింట్స్ లో నీట్ గా ఈ కెటిల్ పెట్టేసి రకరకాల వంటలు చేసుకునే వాళ్ళం. నాకైతే పొద్దుమూకులు ఇదే పని, చేసుకోవటం మింగటం. హాస్టల్లోనే కాదు, నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా మా రూమ్ లో ఇది ఉండేది. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తెగ వండేసుకునే వాళ్ళం దీంట్లో. నేనైతే అప్పట్లో సత్య 2 మూవీకి నేను చీఫ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నప్పుడు అస్సలు టైం ఉండేది కాదు. మా రామ్ గోపాల్ వర్మ గురించి మీకు తెలిసిందేగా, ఊపిరి ఆడనివాడు వర్క్ అయ్యేంత వరకు. సో నాకంత టైం ఉండేది కాదు. కానీ మాకు ఎవ్రీడే 500 రూపీస్ ఫుడ్ కోసం లిమిట్ ఉండేది. 500 రూపీస్ లోపల మనం ఫుడ్ ఎంతైనా ఆర్డర్ పెట్టుకుని తినొచ్చు. ఎంత అని ఎన్నిసార్లు అని రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాము? ఎవ్రీడే బోర్ కొట్టేస్తుంది కదా. అప్పట్లో నేను 60 కిలోలు ఉండేవాడిని. రెస్టారెంట్ ఫుడ్స్ తిని జస్ట్ 3 months లో 80కి వచ్చాను. ఇదిగోండి అప్పట్లో దిగిన ఫోటో ఇది. ఆ రోజుల్లో అవార్డులు, రివార్డులు అసలు మామూలుగా లేదు నా వ్యవహారం. చిన్నపిల్లని కదా అప్పుడు. ఆర్జీవీ దగ్గర ఐ వాజ్ ద యంగెస్ట్ ఫిల్మ్ ఎడిటర్ అనమాట. ఆయనే చెప్పారు, ఆయన ఎంటైర్ లైఫ్ లో ఇంత యంగెస్ట్ ఎడిటర్
హీటర్ తో పని చేయలేదండి. సో అప్పటి మెమరీస్ గుర్తొచ్చి ఈ కెటిల్ ని కొన్నాను. మీలో కూడా నాలాగా బ్యాచిలర్స్ కష్టాలు పడుతున్న వారు ఉంటారు కదా. సారీ, కష్టాలు ఏంటి, బ్యాచిలర్స్ లైఫ్ అసలు సూపర్. నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. వంట రానంత వరకే బ్యాచిలర్స్ కష్టాలు, అదే వంట వస్తే బ్యాచిలర్స్ కింగ్స్. కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే అడగండి. మీ పిచ్చెక్కిస్తా బాబీ ఉండగా ఎందుకండి మీకు ప్రాబ్లము, నేనున్నాగా నేర్పించడానికి. ఎలాంటి వంట అయినా సరే 1% కైనా సరే 100 మందికైనా సరే సింపుల్ టెక్నిక్స్ తో పిచ్చెక్కిస్తా బాబీ దగ్గర వంట నేర్చుకోవచ్చు. సో బిర్యానీ చూసారు కదా, మీ కళ్ళెదురుగానే చేశాను. ఎంత సింపుల్, బ్యూటిఫుల్ చికెన్ మంది బిర్యానీ. మీరు కూడా ఈ కెటిల్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, హ్యాపీగా కొనేసుకోండి. మీకు నచ్చితే గనక ఒక మంచి రివ్యూ రాసేసి ఏమైనా డౌట్స్ మీ పిచ్చెక్కిస్తా బాబీని అడగడానికి సందేహపడకండి, కింద కామెంట్స్ లో తెలియజేయండి. లైక్ అండ్ షేర్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా హాస్టల్లో ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ మెయిన్ గా ట్రావెల్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ గా చేసి చేతులు దులిపేసుకోవచ్చు. మమ్మీ ఇది కొను మమ్మీ అని మీ పిల్లలు అంటున్నారు కదా పక్క నుంచి. ఒరే మావా, బాబీ అన్న ఇచ్చిన ఈ ఐడియాతో హాస్టల్లో దుమ్ము లేపుదాం అని మీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా పక్క నుంచి. ఏమండి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ఇలాంటిది ఒకటి కొందామండి ప్లీజ్ అని మీ వైఫ్ గారు అంటున్నారు కదండి. ఇది కొనడానికి పెద్ద ఆలోచించనక్కర్లేదండి బాబు. గట్టిగా 2 ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కాస్ట్ వచ్చేస్తుంది అంతే, అంతకన్నా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. కింద లింక్ పెట్టాను చూసేయండి. సో గైస్, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. ఉంటాను సార్, బాయ్.